అందరికీ నమస్కారం. కొండేపి నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే పనిలో కూడా ఆదిమూలపు సురేష్ కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో కొన్ని రోజుల పాటు ఆయనకి మరి హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఆయనకి అనారోగ్య కారణాల వల్ల చిన్న సర్జరీ వల్ల కూడా కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ని, ఎందుకంటే మనకి టంగుటూరు మండలం, సింగరాయకొండ, మర్రిపూడి, అదేవిధంగా పొన్నలూరు మనకు చూసినట్లయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్షిప్ని ప్రస్తుతం పార్టీ వైపు అట్రాక్ట్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నటువంటి రచ్చబండ కార్యక్రమం కొత్తగా తీసుకురావడం జరిగింది. కోటి సంతకాల సేకరణ కూడా ప్రస్తుతం మరి దాన్ని దూకుడుగా కూడా గ్రామాల్లో తీసుకొని వెళ్ళాలి. గ్రామాల్లో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఫాస్ట్గా వెళ్ళే కార్యక్రమానికి కూడా ఆదిమూలపు సురేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. గత పరిస్థితులు 2024 ముందుకు చూసినట్లయితే అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్కి జగన్మోహన్ రెడ్డి ఆట మీద నమ్మకంతో ఆయన ఆదేశాలకు ఎదురు చెప్పకుండా కొండేపి కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే అప్పటి వరకు ఎక్కడ పోటీ చేసినా కూడా ఆదిమూలపు సురేష్ గెలుస్తాడనేటువంటి జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో కొండేపి కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చి 2024 ఎన్నికలకు ముందు మరి ప్రయోగం అయితే చేశారు. అయితే అది బెడిసికొట్టింది. ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోయారు. అప్పటి నుంచి కొండేపి కాన్స్టిట్యున్సీకి స్థానికంగా నివాసం ఉండకుండా అడపాదడపానే వస్తూ ప్రజలతోటి మమ అనిపిస్తున్నటువంటి పరిస్థితులు. సో వాటన్నిటికీ చెక్కు పెడుతూ ఇప్పుడు ఉన్నటువంటి కోణంలో కనుక చూసినట్లయితే ఆదిమూలపు సురేష్ మీరు మారిపోయారు సార్ అనే విధంగా కూడా ఇప్పుడు రాజకీయంగా కూడా తన స్ట్రాటజీ మార్చుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నప్పుడు మన జరిగిన కొన్ని కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వైసీపీ నాయకుల మీద పెట్టినటువంటి ఆ కేసులకు సంబంధించి ఫైట్ చేయడంలో కూడా మరి ఆదిమూలపు సురేష్ దూకుడు పెంచారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కొండేపి కాన్స్టిట్యున్సీ గనక సంబంధించినటువంటి అక్కడ గనక ఒకసారైనా కూడా తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టాలని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే ఆశపడతా ఉన్నారు. అటు వైసీపీని భుజానెత్తుకుని నడిపించే నాయకులు లేడని కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే పని ఎల్లో మీడియా చేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక ఇన్ఛార్జిని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ మార్చడానికి కూడా అది చాలా ప్రేరణతో కూడుకున్న పని. అదేవిధంగా ఇప్పటికిప్పుడు ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఇన్ఛార్జిని కొండేపి నుంచి ఇంకోసాటిని ఇన్ఛార్జిని కొండేపి తీసుకురావడం అంటూ ఉండదు. సో అనేక సందర్భాల్లో కూడా కొండేపిలోనే నేను ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపించాడు, కొండేపి కోటలో జెండాను ఎగరేస్తానని చెప్పి ఆదిమూలపు సురేష్ గారు బాగా ఉద్యోగంతో చెప్పినటువంటి పరిస్థితులు కూడా బేరీజ్ వేసుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలను మరింత దూకుడుగా తీసుకెళ్లాలి. ఈ కోటి సంతకాల సేకరణతోటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ప్లాన్ బి ప్రకారం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ గారు మాదాసి వెంకయ్య గారు సపోర్ట్ తో అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కూడా మరింత దూకుడు పెంచనున్నట్లు కొండేపి వైసీపీ ముఖ చిత్రం కూడా త్వరలో మారనున్నట్లు మనకు తెలుస్తా ఉంది.